సంకీర్తన సంస్థ తెనాలి వారి ఆధ్వర్యంలో సంకీర్తనాచార్య అన్నమయ్య గీతాంజలి కార్యక్రమం ఈ ఆదివారం నిర్వహిస్తున్నట్లు డాక్టర్ కె పురుషోత్తమరావు తెలియజేశారు. సాయంత్రం 6 గంటల నుంచి తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగే అన్నమయ్య గీతాంజలిలో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. తెనాలి పట్టణానికి చెందిన సంకీర్తన సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీ ఆదివారం సంకీర్తనాచార్య అన్నమయ్య గీతాంజలి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ కె పురుషోత్తమరావు తెలిపారు. శుక్రవారం ఉదయం డాక్టర్ పురుషోత్తమరావు ఎస్ న్యూస్తో మాట్లాడుతూ సంకీర్తన సంస్థ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అన్నమయ్య గీతాంజలి పేరిట అన్నమయ్య సంకీర్తన ఆలాపన నిర్వహిస్తున్నామని తెలియజేశారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి 8:30 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. తెనాలి పరిసర ప్రాంత సంగీతాభిమానులు అన్నమయ్య గీతాంజలిలో పాల్గొనాలని ఆయన కోరారు. సంస్థ అధ్యక్షులు డాక్టర్ కె పురుషోత్తమరావు, ఉపాధ్యక్షులు డాక్టర్ పి సోమశేఖర్, కార్యదర్శి కె రాజేశ్వరరావు పర్యవేక్షణలో జరగనున్న ఈ గీతాంజలిలో డాక్టర్ కె పురుషోత్తమరావు, దివ్యశ్రీ, సుచరిత, శ్రీకాంతి, ప్రాజ్ఞేశ్వర్య, లక్ష్మి, రత్న, ప్రియాంక, దేవి, లలిత, వైష్ణవి, ఆంజనేయ శాస్త్రి తదితరులు అన్నమయ్య సంకీర్తనలు ఆలపిస్తుండగా ఆంజనేయ శాస్త్రి, శ్రీనివాసులు వయోలిన్, వెంకటేశ్వరరావు కీబోర్డ్, నాగప్రసాద్ తబలా, జగన్మోహిని మృదంగం, కిషోర్ ఘటం, లక్ష్మీశంకర్ మోర్సింగ్, కుమార్ బాబు వేణువుల వాయిద్య సహకారం అందించనున్నారు. ఇదే వేదికపై అన్నమయ్య కీర్తనల ప్రాచుర్యానికి కృషి చేస్తున్న 6 గురువులను సత్కరించనున్నారు. మా సంకీర్తన సాంస్కృతిక సంస్థ 22/12/24 రేపు ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి 8:30 వరకు ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం మేము నిర్వహిస్తున్న వార్షికోత్సవ భక్తి సంగీత సేవా కార్యక్రమం అన్నమయ్య గీతాంజలిని మళ్ళీ జరుపుకుంటున్నాం. ఇది మా 8వ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఎప్పటిలాగే తెనాలికి చెందిన శాస్త్రీయ సంగీతంలో శిక్షణ పొందిన గాయనీమణులు, గాయకులు, వారితో పాటు అద్భుతమైన వాద్య సహకారంతో 8 రకాల వాద్య సహకారాలతో ఈ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా వ్యయప్రయాసాలకు వచ్చి మేము నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో వీటితో పాటుగా తెనాలికి చెందిన శాస్త్రీయ సంగీత విద్వాంసులను, అన్నమయ్య కీర్తనల ప్రాచుర్యానికి విశిష్ట కృషి చేసిన గురువులను 6 మందిని గుర్తించి మా సంకీర్తన సాంస్కృతిక సంస్థ సన్మానం, చిరు సత్కారం చేయబోతుంది. వాళ్ళకి జ్ఞాపికలను అందజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మేము అత్యంత భక్తితో ఖచ్చితమైన సమయ పాలన పాటిస్తూ సాయంత్రం 6 గంటలకి నిర్వహిస్తున్నాము కనుక అందరినీ సాదరంగా ఆహ్వానిస్తూ మా కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసింది.